ల్యాగ్ అంటే అందరూ కొంచెం ఫీల్ అవుతున్నారు స్టార్టింగ్ కొంచెం ఫస్ట్ పార్ట్ లో ల్యాగ్ ఉందని. బట్ స్టోరీ నరేషన్ గా అది ఓకే, యాక్సెప్టబుల్. మరీ అంత ల్యాగ్ ఏం కాదు. ఎందుకంటే మరీ డైరెక్ట్ గా సినిమా ఫాస్ట్ గా తీసినా అర్థం కాదు కదా. సో ఇట్స్ నాట్ దాట్ ల్యాగ్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ కొట్టారా? కొట్టారనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా తర్వాత డిజాస్టర్స్ ఫ్లాప్లే కాబట్టి ఇది హిట్ మూవీగానే చెప్పొచ్చు. పార్ట్ 2 కూడా కేజీఎఫ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడైతే కొంచెం సముద్రం ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, నెక్స్ట్ కొంచెం గన్స్ ఆ టైప్ లో ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ నరేషన్ బట్టి అలా అనిపించింది. బీజిఎం హైలైట్, మూవీకి బీజిఎం హైలైట్. అనిరుద్ గారు ఇచ్చి పడేశారు. బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ బేబచ్చం. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ థియేటర్లు అయితే కుర్చీల్లో నుంచోరు, అంత బాగుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్. ఇప్పుడు అందరికీ బిర్యానీ నచ్చాలని ఏం లేదు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. సినిమా నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ పర్సెప్షన్ అది. సినిమా అయితే బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే హిట్ అని చెప్పచ్చు. 5కి 4 ఇవ్వచ్చు బ్రో. జాన్వీ గారి పార్ట్ సినిమాలో తక్కువ ఉంది, బట్ చుట్టమల్లే సాంగ్ అనేది సినిమాని కవర్ చేసేస్తుంది ఆమె యాక్టింగ్ తో. బేసిక్ గా ఆమెకి బాలీవుడ్ లో కానీ ప్రీవియస్ మూవీస్ కొంచెం నెగిటివిటీ ఉంది. ఆమె మూవీలో ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుందని. బట్ ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్ ఆమె